బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్న జానీ మాస్టర్ ను నాసింగ్ పిఎస్ కు తీసుకొచ్చారు. నిన్న గోవాలో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి నుంచి రోడ్డు మార్గాన హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ లోని రహస్య ప్రాంతంలో జానీ మాస్టర్ ను విచారించినట్లు తెలుస్తుంది. కాసేపట్లో రంగారెడ్డి జిల్లా కోర్టులో జానీ మాస్టర్ ను హాజరుపరచనున్నారు నార్సింగ్ పోలీసులు. ఇప్పటికే జానీ మాస్టర్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిన్న నార్సింగ్ పిఎస్ కు జానీ మాస్టర్ భార్య రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. జానీ మాస్టర్ తో పాటు ఆయన భార్య సుమలత ఆలియా సయేషా కూడా తనను వేధించినట్లు బాధితురాలు చెప్పడంతో ఆ కోణంలోనూ విచారణ చేపడుతున్నారు. జానీ మాస్టర్ ను నార్సింగ్ పిఎస్ కి తీసుకొచ్చారు పోలీసులు. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రాణ ప్రతాప్ అందిస్తారు. రాణ ప్రతాప్, ఇవాళ ఉదయం 3 గంటల నుంచి 4 గంటల ప్రాంతంలో జానీ మాస్టర్ని గోవా నుంచి కూడా రోడ్డు మార్గం కూడా తీసుకొచ్చిన తర్వాత ఎస్ఓటి పోలీసులు నార్సింగ్ పోలీసులో జానీ మాస్టర్ని అప్పగించినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యం కనపడితే, అయితే ఇక్కడ మనం విజువల్లో చూస్తున్నాం లెఫ్ట్ సైడ్ పూర్తిగా నార్సింగ్ పోలీస్ స్టేషన్కి లోపలికి ఎంటర్ కావడానికి ఉన్నటువంటి గేట్ అంతా కూడా క్లోజ్ చేశారు. లోపలికి ఎవరైనా రావాలంటే కూడా పూర్తి స్థాయిలో చెకింగ్ చేసిన తర్వాత అన్ని వివరాలు అడిగిన తర్వాత మాత్రమే మిగతా వారిని కూడా పంపిస్తున్నారు. ఈవెన్ మీడియా మిత్రులను కూడా పూర్తి స్థాయి వాళ్ళ ఐడి కార్డులు కూడా చెక్ చేసి లోపలికైతే అనుమతిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ ప్లేస్లో ఉన్నటువంటి అన్ని వెహికల్స్ కూడా ఇక్కడ క్లియర్ చేసి బయట పెట్టించారు. సో జానీ మాస్టరు ఇక్కడే ఉన్నారు, ఎందుకంటే విచారణకు సమయం సరిపోలేదు. ఎందుకంటే నిన్న అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు 10 గంటలు 12 గంటల దాకా కూడా వాళ్ళకు పూర్తిగా ఈ జర్నీకే సరిపోయింది. జర్నీలోనే సరిపోయిన తర్వాత ఉదయం వచ్చారు, అప్పుడు ఉదయం పోలీసులకు అప్పచెప్పారు కాబట్టి ఇంకా విచారించడానికి సమయం కుదరలేదు. సో మరి కాసేపట్లో ఆయన్ని గోల్కొండ ఏరియా హాస్పిటల్ ఏదవుతుందో ప్రభుత్వ హాస్పిటల్లో అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వైద్య పరీక్షలు చేయబోతున్నారు. వైద్య పరీక్షలు చేయించిన తర్వాత ఇక్కడి నుంచి ఉప్పరపల్లి కోర్టులో ఆయన్ని హాజరుపరిచినట్టుగా మనకు తెలుస్తుంది. రిమాండ్కి పోయిన తర్వాత మళ్ళీ ఇప్పటికే విచారణకి సమయం కుదరలేదు కాబట్టి ఆయన్ని కస్టడీకి దాదాపు వారం రోజుల పాటు కూడా అడగనున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈ కస్టడీలోనే అనేక కీలకమైనటువంటి అంశాలపైన కూడా వారు విచారించబోతున్నారు. సో ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కూడా ఆల్రెడీ అతను ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏసీపీకి సంబంధించినటువంటి ఆఫీస్లో ఆయన్ని కూర్చోబెట్టినట్టుగా తెలుస్తుంది. సో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం కాబట్టి ఇప్పటికే అలసిపోయినట్టుగా తెలుస్తుంది. అలసిపోయిన తర్వాత ఆయనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. సో మరి కాసేపట్లో ఆయన ఇక్కడి నుంచి కూడా తరలించబోతున్నారు. అయితే నిన్న అనేక రకాల హైడ్రామా కలిపింది. ఎందుకంటే దాదాపు 4 రోజుల పాటు కూడా ఎవరికి కనీసం ఫోన్ లైన్లో కానీ లేకపోతే పోలీసులకు కూడా అందుబాటులోకి రానటువంటి జానీ మాస్టర్కి సంబంధించిన వైఫ్ ఎవరుతున్నారో ఆమె నిన్న అనూహ్యంగా ఉదయం నుంచి కూడా అందుబాటులోకి వచ్చింది. పోలీసులకి జానీ మాస్టర్కి సంబంధించిన ఆచూకీ చెప్పడంతో పాటు ఆమె నేరుగా ఇక్కడికి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించినటువంటి అంశాలను అడగడము, అలాగే కంప్లైంట్ ఏమని ఇచ్చింది విక్టిమ్ అనేసి కూడా అడగడము, వివరాలు తెలుసుకోవడానికి వచ్చింది. అయితే ఒక ఫేక్ కాల్ వచ్చింది, జానీ మాస్టర్ని ఇక్కడికి గోవా నుంచి తీసుకొని వచ్చారనేసి ఉద్దేశంతో నేను వచ్చానని కూడా ఆమె చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం ఆమె అడిగినట్టుగా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు, అలాగే కంప్లైంట్కి సంబంధించిన వివరాలు కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కోర్టు నుంచి కూడా మీరు ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవాలని లేకపోతే ఇతర అంశాలు కూడా తెలుసుకోవాలని కూడా అక్కడి నుంచి తెలుసుకోవాలి. కానీ పోలీసుల నుంచి కూడా ఎటువంటి వివరాలు అయితే మేము చెప్పకూడదు అనేసి కూడా చెప్పడంతో ఆమె ఇంకా చేసేదేం లేక వెన్ను తిరిగినటువంటి నేపథ్యం. అయితే స్టేషన్ నుంచి నిన్న బయటకు వచ్చినప్పుడు మీడియా ప్రతినిధులు అందరూ క్వశ్చన్ చేశారు, అసలు ఏమైంది 4 రోజుల నుంచి జానీ మాస్టర్ నిజంగానే అరెస్ట్ చేశారా, నిజంగానే అసాల్ట్ జరిగిందా, లేకపోతే మీరు ఏదైతే విక్టిమ్ని కొట్టినట్టుగా ఆమె చెప్తుంది కాబట్టి వాటిపైన మీరు సమాధానం చెప్పానంటే ఆ సమాధానాలంతా కూడా నిన్న దాటవేసిన తర్వాత నిన్న ఒక మాధ్యమంలో మాట్లాడుతూ విక్టిమ్ మీద అనేకమైనటువంటి ఆరోపణలు కూడా చేసింది. ఎందుకంటే కావాలని జానీ మాస్టర్ని విక్టిమ్ ట్రాప్ చేసింది, ఒక పద్ధతి ప్రకారంగా ఆమె నడుచుకుంది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మదర్ కూడా ఈ రకమైనటువంటి అంశాలు కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. దాంతోపాటు మల్టిపుల్ వాళ్ళతో కూడా సంబంధాలు ఉన్నాయని కూడా ఆమె చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సో దీనిపైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేయబోతున్నారు. సో మరి కాసేపట్లో ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కోర్టుకి తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం
మాత్రం అయితే కనపడుతుంది. ఖచ్చితంగా కూడా ఇవాళ ఆయన రిమాండ్ చేయబోతున్నారు. రిమాండ్ చేసిన తర్వాత కస్టడీ పిటిషన్ కూడా ఇవాళ వేయబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ రాణా.